కూర్చునైనా కండ్లు మూసుకోండి. మీరు అటు ఇటు చూడవద్దు. పరిశుద్ధుడా, మీరేమైతే అడుగుతున్నారో ప్రభు అది మీకు ఇస్తారు. మీ మనసులో పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా, స్తోత్రాలయ్యా, మహోన్నతుడా, మహోగరుడా, నీ ఘనమైన నామానికి లేని నామానికి అధిష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. నీ పరిశుద్ధ పర్వతమును బట్టి స్తోత్రాలు ఇస్తాయి. ఎంతగానో పాటలు, వాక్యములు, ఆరాధనలు, సాక్ష్యములు మీరున్నారు. ప్రసాద్ ఎంతగానో పోయిన వారు కంటితో ఎంతో వేదన పొందాడు. ఈరోజు కంటి చూపించినందుకు స్తోత్రాలు ఇస్తాయి. నీకు వందనాలు. సిట్టు కూడా ప్రభువా, ఎన్నోనైనా దినాల బట్టి ప్రార్థనకి భావించాలని ఆశపడుతున్నారు. వారి ద్వారాలు తెరవబడుదురుగాక. అలాగే మా మధ్యలో రత్న కుమార్ ఉంది ప్రభు, ఏ సంస్థల కోసం వచ్చిందో ఆ బిడ్డతో మీరుండి మాట్లాడండి ప్రభువా. ఇంకానైనా మీరంటే గుర్తెరగలేని బిడ్డలు ఉన్నారు ప్రభు, వారితో మీరు బలంగా మాట్లాడండి, మహిమ తెచ్చుకోండి. నీ చిత్తమైతే మరల వారు సాక్షులుగా నిలబడుదురు గాక, అద్భుతాలు జరుగును గాక, వారి విగ్రహారాధన నుండి విడుదల పొందుదురు గాక, మహిమ కార్యం చూసుదురు గాక. గొప్ప విడది కలర వర్షందరి ఇద్దరు కలరవందరి కొలరవందరి కలర మైదిలో ఎదురువందరి కలర వారి కొడారం వెళ్ళేసరికి ఆ బిడ్డకు స్వస్థత కార్యం జరుగును గాక. కలర వారి గంతులు వేయబోతున్నారు. రెండు కుటుంబాలు వారి ద్వారా రాబోతున్నారు. వారి ఇబ్బందుల్లో ఉన్నారు. రెండు కుటుంబాలు రక్షణలోనికి రాబోతున్నాయి. స్తోత్రాలు అయా. బిడ్డను కూడా దర్శించండి. బుజ్జిని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, లేవనెత్తండి, నడవబడి కృపనివ్వండి. స్తోత్రతన అయా. కీర్తిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్ని దినాలు నా కుమార్తె, చిన్న కుమార్తె ఈ సన్నిధానములు ఉంది. వారి రాత్రంతా ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలో కూడా మీరు క్షేమాన్ని ఇచ్చారని నమ్ముచున్న నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని నజరుడైన యేసు నామమున పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.